ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 32వ భాగం. చేతులు తిమ్మిరెక్కేంత చల్లగా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకుని బాజీ చేతుల్లో పెడుతూ, ఇక్కడే ఉండ్రా, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ 10 అడుగులు ముందుకు వేశాడు నీలాలు పెనిమిటి. ఆ తర్వాత ఏం జరుగుతుందో బాచీకి తెలియకుండా ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ పర్సనాలిటీ దగ్గర ఉన్న పర్స్ను నేర్పుగా బయటికి లాగుతాడు పిక్ పాకెటర్. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో నీలాలు పెనిమిటికి అందిస్తాడు. భార్యా బిడ్డలతో సినిమా చూడటానికి వచ్చిన నీలాలు పెనిమిటిని ఎవరూ అనుమానించలేరు. నీటిగా జరిగిపోతుంది పని. దంతాలన్నీ జివ్వుమనిపిస్తున్న కూల్ డ్రింక్ రుచిని పూర్తిగా ఆస్వాదించటం బాచీకి చేత కాలేదు. ఏదో ఒక విధంగా జరగబోయే ఆ దారుణాన్ని ఆపటమే మంచిదని అతనికి అనిపించటం మొదలైంది. ఖతియా బేగం శరణాలయంలో నుంచి జంప్ అయిపోయేటంత వరకు ఇతర పిల్లలతో కలిసి తను చేసింది అటువంటి పనిలేనన్న మాట ఆ సమయంలో అతనికి గుర్తు రాలేదు. నెమ్మదిగా, అతి నెమ్మదిగా గ్రీన్ షర్ట్ వెనక్కి జరుగుతున్న పిక్ పాకెటర్ని గమనించిన కొద్దీ అధికం కాసాగింది అతని ఆతృత. తనంతట తాను పోయి ఆ దారుణాన్ని అడ్డుకోవటం సాధ్యపడదు. తన ఆలోచన ఏమిటో నీలాలు పెనిమిడికి తెలిస్తే లేనిపోని గొడవలు స్టార్ట్ అవుతాయి. తను బయటపడకుండా పని పూర్తి కావాలి. ఎలా? చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ని క్షణంలో ఖాళీ చేసేశాడతను. ఎవరూ తనని గమనించటం లేదని నిశ్చయం చేసుకుని ఆ బాటిల్ని కింద పెట్టబోతున్నట్టు వంగి కంటికి కనిపించినంత స్పీడ్తో విసిరాడు బాటిల్ని. కిటకిటలాడుతున్న జనం వల్ల ఎంతో దూరం పోలేదా బాటిల్. నీలాలు పెనిమిటి నిలబడిన ప్రదేశంలోనే జీన్స్ ప్యాంటు వేసుకుని వయ్యారంగా కాలు కదుపుతున్న ఒక అమ్మాయి చీలమండకు బలంగా తగిలింది. గావురుమని అరిచి తనకు తెలియకుండానే కింద కూర్చుండిపోయిందా అమ్మాయి. ఆ అరుపును విని అదిరిపడ్డారు ఆ చుట్టుపట్ల ఉన్న జనం. తను కూడా ఉలిక్కిపడి తనకు తెలియకుండానే 3 అడుగులు ముందుకు వేశాడు గ్రీన్ షర్ట్. వేస్ట్ అయిపోయింది పిక్ పాకెటర్ చేస్తున్న ప్రయత్నం. ఎదురు చూడని విధంగా జరిగిపోయిన ఆ మార్పును అర్థం చేసుకుని అతను మరోసారి సరైన ప్లేస్లో నిలబడక ముందే ఇంటర్వెల్ అయిపోయినట్టు సూచించే బజర్ గయ్యమంటూ మోతలు చేసింది. ఒక్క క్షణం టైం ఉండినట్టయితే అదిరిపోయేదన్నా. ఇవాళ నిద్రలేచి ఎవరి ముఖం చూశానో గాని అన్నీ అపశకునాలే. చచ్చా. తనను తనే తిట్టుకుంటూ నీలాలు పెనిమిటి దగ్గరికి వచ్చాడు పిక్ పాకెటర్. నీలాలు కోసం తీసుకున్న కూల్ డ్రింక్ బాటిల్ని బాచీకిచ్చి అందరితో పాటు తను కూడా థియేటర్లోకి వచ్చేశాడు నీలాలు పెనిమిటి. అనుకున్నది సాధించినందుకు ఆనందంతో తన సీట్లో కూర్చున్నాడు బాచీ. వేరే ఆలోచనలేమీ చేయకుండా సినిమా చూడటంలో నిమగ్నుడైపోయాడు. పెద్దమ్మకి కనిపించకుండా ఈ బ్యాగ్ని దాచిపెట్టడం నా వల్ల కాదురా. నీకేం? హాయిగా సినిమాకి చెక్కేశావు. నేనిక్కడ భయంతో బిక్క చచ్చిపోతున్నాను. 9:30 అవుతుండగా ఆటో దిగి ఇంటికి వచ్చిన బాచీని చూడగానే లోగొంతుకతో కామెంట్ చేశాడు బయటే పడుకున్న బాబీగాడు. ఏరా, సినిమా ఎలా ఉంది? తలుపులు తెరిచి బయటికి తొంగి చూస్తూ అడిగింది సరస్వతమ్మ. స్నానాల గది దగ్గరికి పోయి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఆమె అందించిన చపాతీల ప్లేట్ను తీసుకుంటూ సినిమా కథంతా చెప్పాడు బాచీ. బాగుందిరా. 2-3 రోజులాగి బాబీగాడు నేను కలిసి ఆ సినిమాకి వెళ్ళొస్తాం. నువ్వింటి దగ్గర ఉందువుగాని అంటూ ఆవులించి చాపమీద మేను వాల్చింది సరస్వతమ్మ. తలుపుల్ని దగ్గరికి లాగి బాబీ దగ్గరకొచ్చాడు బాచీ. తన తల కింద గోనెపట్టా కింద పెట్టుకున్న ఎయిర్ బ్యాగ్ని అతనికి చూపించాడు బాబీగాడు. నువ్వు నిద్రపో, దాని సంగతి నేను చూసుకుంటాను అంటూ అతన్ని రెండో పక్క మీదికి పంపి తను అతని ప్లేస్ను ఆక్రమించాడు బాచీ. 10 నిమిషాలు కూడా గడవకముందే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు బాబీగాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ అర్ధరాత్రి అయ్యేదాకా మెలకువగా ఉన్నాడు బాచీ. తన చర్యల్ని గమనించేవాళ్లు ఆ చుట్టుపట్ల ఎవరూ లేరని నిశ్చయం చేసుకుని ఎయిర్ బ్యాగ్ని స్నానాల గది వెనక్కి తీసుకుపోయాడు. రెడీ చేసి ఉంచిన గోతిలోకి దాన్ని నెట్టి అర్జెంటుగా మట్టితో కప్పెట్టేశాడు. సగం బరువు గుండెల మీద నుంచి దిగిపోయినట్టు నిట్టూరుస్తూ వెనక్కి వచ్చిన 2 నిమిషాలకి నిశ్శబ్దంగా రోడ్డు మీదికి బయలుదేరుతున్న నీలాలు పెనిమిటి దృష్టిపథంలోనికి వచ్చాడు. ఎయిర్ బ్యాగ్ని దాచిపెడుతున్నప్పుడు అతను ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించేసరికి
చెమటలు పట్టేశాయి బాచీకి. అతను పడుకుని ఉన్నవైపున ఒకసారి చూసి సూటిగా ముందుకు వెళ్ళిపోయాడు నీలాలు పెనిమిటి. అధికమైపోయింది బాచీ మనసులో ఉన్న అనుమానం. థియేటర్లో చేయటానికి సిద్ధపడినట్లే ఇంకో పాడు పని చేయటానికి అతను వెళుతున్నాడేమోనన్న ఆలోచన అతన్ని ఏమాత్రం నిలువనీయలేదు. 2 నిమిషాలు ఆగి చక్మంటూ పైకి లేచాడతను. చప్పుడు కాకుండా అడుగులేస్తూ మెయిన్ రోడ్డు మీదికి పోయాడు. నీడల్లో నిలబడుతూ అడుగడుగు చొప్పున ఇరానీ హోటల్ దగ్గరికి పోగానే అక్కడి బడ్డీ చాటున అతనికి కనిపించాడు జాస్మిన్ భాయ్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా హోటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి జరిగి గోడను ఆనుకుని నిలబడ్డాడు బాచీ. ఏంటి, ఏమని ఆలోచించావు? చిన్నగా అడుగుతున్నాడు జాస్మిన్ భాయ్ నీలాలు పెనిమిటిని. ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఇట్లాంటి పనులు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా, భయం వేస్తోంది అంటున్నాడు నీలాలు పెనిమిటి. అరే భయం దేనికి బే, ఒక ఆడదాన్ని ఖతం చేయడానికి ధైర్యం ఎంత కావాలి? బడిత తీసుకుని తల మీద ఒకటే ఒక దెబ్బ, అరవటం కూడా ఉండదు. ఆవులించి అక్కడికక్కడే కళ్ళు తేలేస్తుంది. 7 లక్షలు బే, ఏదో ఒక విధంగా ఇంకో 50-60 వేలు పడతాను. నువ్వు సగం నేను సగం. అతని భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు జాస్మిన్ భాయ్. తను ఒక్కతే ఉంటే నువ్వు చెప్పినట్టు చకచక పని జరిగిపోతుంది. ఇప్పుడు తను ఒక్కతే కాదు, చాకులంట బాచీగాడున్నాడు. బాచీతో పాటు బాబీగాడని 2వ కుర్రాడు కూడా ఉన్నాడు. ఇద్దరూ లోపల పడుకోవటం లేదు. గుమ్మానికి అడ్డంగా గోన్ సంచీలు పరుచుకొని నిద్రలు పోతున్నారు. ఎండిపోయినట్టయిన పెదవుల్ని నాలుకతో తడుపుకుంటూ అన్నాడతను. ఆ కుర్రాళ్ళు సరస్వతమ్మ దగ్గరే ఉన్నారు కదూ, వాళ్ళని గురించి మర్చిపోయాను. అవును, నీ పెళ్ళానికి ఆ సరస్వతమ్మకి దోస్తి మంచిగా ఉంటది కదూ? ఉన్నట్టుండి కొత్త ప్రశ్న వేశాడు జాస్మిన్ భాయ్. కావలించుకునేంత కాదు గాని బాగానే మాట్లాడుకుంటారు. తను నా కోసం ఏదైనా స్వీట్ చేసినప్పుడు తీసుకుపోయి సరస్వతమ్మకిస్తుంది. అదే నేను చెప్పబోతున్నాను. ఈసారి మంచి స్వీట్ చేయించు. దాంట్లో విషం కలిపి ముసల్దాని చేత 2 పోరగాళ్ల చేత తినిపిద్దాం. హైరాణ లేకుండా పని పూర్తి అయిపోతుంది. ఏమంటావ్? హుషారుగా అన్నాడు జాస్మిన్ భాయ్. అమ్మో, పోలీసోళ్లు వెర్రోళ్లు కాదు. పొట్టలు కోసి ఏం తిన్నది ఎలా తిన్నది పరీక్షలు చేస్తారు. మేం పెట్టిన స్వీట్ తినబట్టే చనిపోయారని తేలితే మా పని ఖతం. భయంగా అన్నాడు నీలాలు పెనిమిటి. అరే భాయ్, ఏ మాట చెప్పినా అమ్మో నాయనో అని భయపడితే పైసలు చేతికెలా వస్తాయి బే? నిన్న జరిగిన గోల ఎలా జరిగిందో ఎవరి వల్ల జరిగిందో అర్థం కాక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. పనిలో పనిగా ఇప్పుడు ఈ సరస్వతమ్మని కూడా లేపేశామంటే ఈ పని కూడా ఎవరి మీదకో వెళ్ళిపోతుంది. మనల్ని అనుమానించేవాడుండడు. ఆలోచించుకో. సరస్వతమ్మ ఖతమైపోయిన 3వ రోజు కల్లా స్థలం అమ్మేస్తా. 7 లక్షలు వస్తాయి. సగం నీకిస్తా. బాగా ఆలోచించుకో. నాకే సంగతి రేపు రాత్రి 7నే వచ్చి చెప్పు అంటూ బడ్డీ చాటు నుంచి కదిలి అవతలికెళ్లిపోయాడు జాస్మిన్ భాయ్. ఇరానీ హోటల్ గోడను ఆనుకుని ఉన్న బాచీ అలర్ట్ అయిపోయాడు. చప్పుడు చేయకుండా ఇంకాస్త వెనక్కి జరిగి మోకాళ్ల మీద కూర్చున్నాడు. చొక్కా జేబులో నుంచి సిగరెట్ని తీసి వెలిగించుకుంటూ వెనక్కి వచ్చాడు నీలాలు పెనిమిటి. నీడలా కుదించుకుపోయి కూర్చున్న బాచీని చూడలేదతను. తన ఆలోచనల్లో తను బిజీ అయిపోయి వచ్చిన దారినే మురికివాడవైపు అడుగులు వేశాడు. పావుగంట తర్వాత పైకి లేచి సూటిగా వెనక్కి వచ్చేశాడు బాచీ. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని చిక్కబట్టుకుని ఓరగా తీసిన తలుపుల్ని తెరిచి ఇంట్లోకెళ్లాడు. ఏంట్రా బాచీ, నిద్ర పట్టటం లేదా? పక్కకు ఒత్తిగిల్లుతూ అడిగింది మెలకు వచ్చిన సరస్వతమ్మ. అదేం కాదు, బాగా దాహం వేసింది పెద్దమ్మ, మంచినీళ్లు కావాలి అంటూ మంచినీటి పాత్రలో గ్లాసు ముంచి నీళ్లను గడగడా తాగాడు బాచీ. తలుపు వేసుకో పెద్దమ్మ, గడియ పెట్టుకో అంటూ గదిలో నుండి బయటికి వచ్చాడు బాచీ. ఆ మాటలు సరస్వతమ్మ చెవికి చేరలేదు. పక్కకు ఒత్తిగిలిన మరుక్షణం మళ్లీ నిద్రలోకి జారిపోయిందామె. నిద్ర లేపటం బాచీకి ఇష్టం లేకపోయింది. బాబీగాడి దగ్గర ఉన్న పట్టాను ఖచ్చితంగా గుమ్మం దగ్గరికి లాక్కొని బుద్ధుడి విగ్రహంలా నిఠారుగా కూర్చున్నాడు. తూర్పు దిక్కు తెల్లబడటానికి కొంచెం టైం ఉందనగా నిద్రలేచింది సరస్వతమ్మ. ఆ అలికిడిని విన్నాక అర్జెంటుగా పట్టా మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడతను. తలుపులు గడియ పెట్టలేదని గుమ్మానికి అడ్డంగా పడుకున్నాడు. పిచ్చి పిల్లాడు. ఎంత జాగ్రత్తో చూశావా నీలాలు? ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన ఇంటి ముందు కసు ఊడ్చుకుంటున్న నీలాలుతో బాచీ గురించి చెప్పింది సరస్వతమ్మ. ఆ బాచీ బంగారం. నీతో పాటు మార్కెట్కు తీసుకుపోయి వ్యాపారం నేర్పించు.
చాలా వృద్ధిలోకి వస్తాడు. నా మాట విను, ఇంకెక్కడికి పంపించకు. తను చేస్తున్న పనిని ఆపి ఆమెకు సలహా ఇచ్చింది నీలాలు. అదే అనుకుంటున్నానే, ఈ వాతావరణానికి అలవాటు పడేంతవరకు వదిలేస్తాను. తర్వాత నాతో తీసుకుపోయి గంపల దగ్గర కూర్చోబెట్టడం పెట్టటమే అంటూ తన పనుల్లో బిజీ అయిపోయిందామె. ఆ సంభాషణంతా వింటున్న బాచీ మనసు చాలా బాధగా నిట్టూర్చింది. ఎవరినైతే ఆప్యాయంగా పలకరిస్తోందో ఆ నీలాలు పెనిమిటి జాస్మిన్ భాయ్తో చేతులు కలిపిన వైనం తనకు తెలియదు. ప్రస్తుతానికి ధైర్యం చేయలేకపోతున్నాడు నీలాలు పెనిమిటి. ఏ క్షణంలోనైనా ధైర్యం తెచ్చుకోవచ్చు. తెగించి దాడి చేయటానికి సిద్ధం కావచ్చు. ఏం చేస్తే ఆ ప్రమాదం తప్పిపోతుంది? అరే బాచిగాడా, ఇవాళ కూడా నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. రోడ్ల వెంట తిరగమాకు. నేను చెబుతోంది ఎందుకో అర్థమవుతోందా? అతను అటూ ఇటూ కదలటంతో సడన్గా చెప్పింది సరస్వతమ్మ. అలాగే పెద్దమ్మ, ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి పోను. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంటూ గుమ్మంలో నుంచి లేచి లోపలికెళ్లాడతను. ఆమె ఖాళీ చేసిన చాప మీద పడుకుని నిజంగానే నిద్రలోకి జారిపోయాడు. అతనికి బాబీగాడికి నాష్తా రెడీ చేసి 2 ప్లేట్లలో పెట్టి తన అలవాటు ప్రకారం మార్కెట్లోకి వెళ్లిపోయింది సరస్వతమ్మ. ఏంట్రా బాచి, ఏంటలా ఉన్నావు? ఏమైంది వాళ్ళు నీకు? 10 గంటలప్పుడు నిద్రలేచిన బాచీని 1కి 10 సార్లు గుచ్చి అడిగాడు బాబీగాడు. తినటం, నిద్రపోవటం, పెద్దమ్మకి అబద్ధాలు చెప్పటం తప్ప ఇంకో పని చేయటం లేదు మనం. మనల్ని ఎత్తుకొచ్చి శరణాలయం పిన్నికి అమ్మినవాడి పేరు మనకి తెలిసింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. చపాతీ తింటూ అన్నాడు బాచీ. తెలుసుకోవటమైతే ఎలాగోలా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత అతను మనకి సమాధానం ఇస్తాడా? మనల్ని ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చాడో చెప్తాడా? నెత్తిమీద 2 పీకి అవతలికి పొమ్మంటే? అనుమానాల్ని వెలువరిచాడు బాబీగాడు. వాడితో నెత్తిమీద పీకించుకునే కర్మ మనకి పట్టలేదు. ఎక్కడ ఉన్నాడో తెలియగానే హరినారాయణకి కబురందిద్దాం. అతనే వచ్చి తేల్చుకుంటాడు అన్నాడు బాచీ. ఇదేదో బాగానే ఉందిరా. హరినారాయణ ఇక్కడికొస్తే అదిరిపోతుంది అన్నాడు బాబీగాడు. తన మనసులో మెదులుతున్న అసలు ఆలోచనల్ని అతను గమనించకుండా ఉండేందుకు ఆ టాపిక్ని ఎన్నుకున్నాడు బాచీ. అతని యావ జాస్మిన్ భాయి నీలాలు పెనిమిటితో కలిసి చేస్తున్న కుట్ర మీదే ఉంది. ఆ కుట్రను చెడగొట్టటానికి ఒక్కటే మార్గం ఉంది. అది తను మరోసారి ఝాన్సీ అవతారం ఎత్తటమే. పోలీసులకు ఫోన్ చేసి ముందుగా జాస్మిన్ భాయిని పట్టించేస్తే నీలాలు పెనిమిటి నిస్తేజంగా ఉండిపోతాడు. తనంతట తనుగా సరస్వతమ్మ మీదికి వచ్చే ధైర్యం అతనికి ఉన్నట్టు కనిపించటం లేదు. ఏది ఏమైనా ముందు జాస్మిన్ భాయ్ సంగతి తేల్చిపారేయాలి. ఆ మాట అనుకోగానే ఎక్కడా లేని హుషారు వచ్చినట్లయిందతనికి. చపాతీలు తిని స్నానాల గదిలో స్నానం చేశాడు. అంతకు ముందు రోజు వేసుకున్న దుస్తుల్ని ఉతికి ఎండలో ఆరవేశాడు. కొత్తగా కొనుక్కున్న వాటిలో నుంచి ఫ్రెష్ జతను బయటికి తీసి రెడీ అయ్యాడు. ఏరా, ఎయిర్ బ్యాగ్ను ఎక్కడ దాచావు? ఉండబట్టలేక అడిగాడు బాబీగాడు. నోటిదాకా వచ్చిన సమాధానాన్ని బలవంతంగా అదుముకున్నాడు బాచీ. తను అవతలికి పోయాక వాడు గనక వెధవా ఆలోచనలు చేస్తే గుడ్డు రట్టయిపోతుంది. ఎక్కడో ఒకచోట భద్రంగా దాచాను. అవసరం వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. అంతవరకు దాన్ని గురించి మర్చిపో అంటూ రోడ్డు మీదికి బయలుదేరాడు. నేనూ వస్తానని అనలేదు బాబీగాడు. చపాతీల్ని తిని ఇంకోసారి చాప మీద మేను వాల్చాడతను. నిద్రముఖం ఎరుగని వాడిలా గుర్రు పెట్టటం స్టార్ట్ చేశాడు. రోడ్డు మీద ఇరానీ హోటల్ దగ్గర, పక్కనే ఉన్న ఫ్యాన్సీ దుకాణాల దగ్గర బాచీకి కనిపించాయి 4 కాయిన్ బాక్స్ ఫోన్లు. అయినా సరే వాటి దగ్గరికి పోలేదతను. అటుగా వచ్చిన సిటీ బస్ ఎక్కి మార్కెట్కి 3 కిలోమీటర్లు అవతల దిగాడు. ఎవరో తెలియనంత బిజీగా ఉన్న ఓ సెంటర్లోకి పోయి బాగా రష్గా ఉన్న ఒక టెలిఫోన్ బూత్ని ఎంచుకున్నాడు. ఎంత రష్గా ఉన్నా చిన్నపిల్లలు వచ్చి చాలాసేపు మాట్లాడితే బూత్ ఆపరేటర్ దృష్టిని ఆకర్షించటం తథ్యమని అతనికి తెలుసు. ఆపరేటర్ చూస్తుండగా సిటీలో ఉన్న పోలీసులకు ఫోన్ చేస్తే ఇంకా త్వరగా పట్టుబడిపోవటం జరుగుతుంది. ఒంటరిగా మాట్లాడుకోవటానికి వీలుగా తయారు చేసిన ఎంక్లోజర్లోకి పోయి గబగబా తనకు తెలిసిన కమిషనర్ సెల్ నెంబర్ని ప్రెస్ చేశాడు. హలో అన్నాడు కమిషనర్.
బయట నుంచి వచ్చిన ఆ ఫోన్ నెంబర్ బహుశా ఆయన్ను కాస్త అయోమయంలో పడేసి ఉండవచ్చు.